హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యారావు. ఈ వీడియోలో పొలిటికల్ రిజర్వేషన్స్, బీసీల భవిష్యత్తు అనే విషయాల మీద మీతో షేర్ చేసుకోబోతున్నాను. మిత్రులారా, మన కళ్ళ ముందు కనపడుతున్న ఒక అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యం అనే పేరు మీద రాజ్యమేలుతుంది. అదేంటో తెలుసా? ఎస్సీలు ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలను పక్కన పెడితే మిగతా నియోజకవర్గాల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయిస్తాయి. గెలుపు గుర్రాలంటే అర్థమైందా మిత్రులారా? కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఇవ్వగలగడం, ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టుకోగల ఆర్థిక స్తోమత ఉండడం, కుల సంఘాలను చేరదీసి వారిని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడం, ఇవన్నీ ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో వారే గెలుపు గుర్రాలన్నమాట. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు మిత్రులారా? వందల కోట్లు ఎవరి దగ్గరైతే మూలుగుతుంటాయో వారే చేయగలుగుతారు. వారెవరై ఉంటారు మిత్రులారా? ఓసీలై ఉంటారా, బీసీలై ఉంటారా? ఆలోచించండి. ఖచ్చితంగా ఓసీలే ఉంటారు. బీసీల దగ్గర అంత సంపద ఎక్కడుంది మిత్రులారా? ఎవరో ఇద్దరు ముగ్గురు దగ్గర తప్ప. చివరకు మీకు ఏమర్థమైంది? గెలుపు గుర్రాలంటే కోట్ల కొద్ది డబ్బులున్న వాళ్ళు అన్నమాట. డబ్బులంటే ఓసీలు అన్నమాట. మిత్రులారా, బాగా ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బుల్లో మనం ఓసీలతో పోటీ పడి టికెట్లు తెచ్చుకోలేం. మరెలా? జనాభాలో అధిక శాతం ఉన్న మన బీసీలకు వారి దామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యత లభించేది. అంటే మనం పొలిటికల్ రిజర్వేషన్ సాధించే దిశగా అడుగులేస్తే తప్ప ఆ రకంగా ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజకీయాల్లో కూడా మన రిజర్వేషన్స్ మనం సాధించుకుంటే తప్ప మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి మనమందరం, అంటే బీసీలందరం రాజకీయ అవగాహన పెంచుకుందాం, సాధించుకుందాం. అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొద్దాం. భవిష్యత్తులో మన వాళ్లను మన దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రవేశపెడదాం. మన సమస్యలను లేవనెత్తి పరిష్కరించుకుందాం. బీసీల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం. థ్యాంక్ యూ.